టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నమస్కారం. నేను డాక్టర్ దేశనేని వెంకటేశ్వరరావు, సైకాలజిస్ట్. డాక్టర్ రావుస్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ హ్యాపీ లెర్నింగ్లో భాగంగా టెట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ వీడియో లెసన్స్ సిరీస్కు స్వాగతం. ఈ వీడియోలో అండర్స్టాండింగ్ లెర్నింగ్, అభ్యసనాన్ని అర్థం చేసుకోవడం అనే టాపిక్ నుంచి అభ్యసన సిద్ధాంతాలకు సంబంధించిన స్కిన్నర్ ప్రతిపాదించిన సిద్ధాంతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను, గత టెట్లో పరీక్షల్లో అడిగినటువంటి కొన్ని ప్రశ్నలను మీతో షేర్ చేస్తాను. ప్రీవియస్ వీడియోలో పావ్లోవ్ ప్రతిపాదించిన అభ్యసన సిద్ధాంతం గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. పావ్లోవ్ సిద్ధాంతానికి స్కిన్నర్ సిద్ధాంతానికి ప్రధానమైనటువంటి తేడా ఏంటంటే, పావ్లోవ్ చేసిన ప్రయోగంలో కుక్క అనేది చాలా నిష్క్రియాత్మకంగా ఉంటుంది, ప్యాసివ్గా ఉంటుంది. అంటే గంట శబ్దాన్ని చేయడము, ఆహారాన్ని ఇవ్వడము, ఇలా ఏదో రకంగా ఒక ఉద్దీపన అనేటటువంటిది మొదట ఉంటుంది. ఆ ఉద్దీపనకు కుక్క ప్రతిస్పందించడం జరుగుతుంది. అంటే స్టిమ్యులస్ ఫస్ట్, రెస్పాన్స్ సెకండ్ అనేటటువంటిది క్రమం ఇక్కడ పావ్లోవ్ సిద్ధాంతంలో. స్కిన్నర్ అనేటటువంటి శాస్త్రవేత్త గుర్తించినటువంటి అంశం ఏంటంటే, అన్ని సందర్భాలలో జీవులు స్టిమ్యులస్కు రెస్పాన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అనేక సందర్భాల్లో మనం ఏ జీవిని తీసుకున్నప్పటికీ కూడా తను మొదట ఎన్విరాన్మెంట్ మీద యాక్ట్ చేయడం జరుగుతుంది. అట్లా యాక్ట్ చేసినప్పుడు కొన్ని పరిణామాలు అనేటటువంటివి ఏర్పడతాయి. ఆ పరిణామాలు జీవికి సంతృప్తికరంగా ఉన్నాయా, అసంతృప్తికరంగా ఉన్నాయా అన్నది ప్రధానమైనటువంటిది. సంతృప్తికరమైనటువంటి కాన్సిక్వెన్సెస్ ఎదురైనప్పుడు తాను ఏదైతే ఒక బిహేవియర్ను చూపిస్తుందో ఆ బిహేవియర్ను మళ్ళీ రిపీట్ చేయడం జరుగుతుంది. అసంతృప్తికరమైనటువంటి కాన్సిక్వెన్సెస్ కనుక జీవికి ఎదురైనట్లయితే తాను ఏ బిహేవియర్ని అయితే చూయించిందో ఆ బిహేవియర్ను మళ్ళీ రిపీట్ చేసేటటువంటి ప్రయత్నం చేయదు అనేటటువంటిది స్కిన్నర్ యొక్క భావన. స్కిన్నర్ చేసినటువంటి ప్రయోగాన్ని కనుక మనం గమనించి చూసినట్లయితే స్కిన్నర్ బాక్స్ అనేటటువంటిది తను తయారు చేయడం జరిగింది ఈ ప్రయోగం కోసము. ఈ స్కిన్నర్ బాక్స్లో ఆకలిగా ఉన్నటువంటి ఒక ఎలుకను ఉంచడం జరిగింది, లేదా ఒక పీజియన్ ఉంచడం జరిగింది పావురాన్ని. ఆకలిగా ఉన్నటువంటి ఎలుక స్కిన్నర్ బాక్స్లోని ఏదో ఒక బార్ను ప్రెస్ చేసినప్పుడు దానికి ఆహార గుళికలు అనేటటువంటివి అందే ఏర్పాటు చేసిండు స్కిన్నర్. అదే రకంగా పీజియన్కు కూడా ఈ రకమైనటువంటి ఏర్పాటునే చేయడం జరిగింది. ఆకలిగా ఉన్నటువంటి ఎలుక స్కిన్నర్ బాక్స్లో ఉన్నటువంటి ఒక బార్ను ప్రెస్ చేసినప్పుడు దానికి ఆహారం అందితే తాను ఏ బార్ను ప్రెస్ చేయడం వల్ల ఆహారం వస్తుంది అన్న విషయము మొదట్లో ఎలుక గుర్తించలేకపోయినప్పటికీ కూడా రిపీటెడ్గా కొన్ని ట్రయల్స్ జరిగిన తర్వాత తాను ఏ బార్ను ప్రెస్ చేస్తే ఆహారం తనకు లభించే అవకాశం ఉంది అన్న విషయాన్ని ఎలుక గుర్తించడం జరుగుతుంది. ఆ తర్వాత తనకు ఆకలైన ప్రతిసారి స్కిన్నర్ బాక్స్లో ఉన్నటువంటి రకరకాల బార్స్లో ఒక ప్రత్యేకమైనటువంటి బార్ను మాత్రమే ప్రెస్ చేసేది ఎలుక అన్నట్టు. సో ఆ ప్రత్యేకమైనటువంటి బార్ను ప్రెస్ చేసినప్పుడు దానికి ఆహార గుళికలు అనేటటువంటివి అందేవి బహుమానంగా. ఒక రీఇన్ఫోర్స్మెంట్ అనేటటువంటిది ఎలుకకు దొరికేది అన్నట్టు. దీన్నే మనము కండిషనింగ్ అని పిలుస్తాం, నిబంధనం కావడము అంటాం. అంటే ఏ ప్రవర్తన అయితే పునర్బలనం చేయబడిందో ఆ ప్రవర్తన మళ్ళీ మళ్ళీ కనిపించడాన్ని నిబంధనము అని పిలుస్తాం స్కిన్నర్ సిద్ధాంతం ప్రకారం. మనం అంటే స్కిన్నర్ ప్రయోగాన్ని, పావ్లోవ్ ప్రయోగాన్ని మనం గమనించి చూసినట్లయితే పావ్లోవ్ ప్రయోగంలో కుక్క అనేదేమో నిష్క్రియాత్మకంగా ఉంటుంది. పరిసరాల యొక్క ప్రభావము జీవి మీద ఉంటుంది, పరిసరాల్లోని ఉద్దీపనలకు తగ్గట్టుగా జీవులు స్పందిస్తాయి అన్నది ప్రధానమైనటువంటి భావన పావ్లోవ్ సిద్ధాంతంలో. అదే మనం స్కిన్నర్ సిద్ధాంతాన్ని తీసుకున్నప్పుడు జీవి అనేది, అంటే స్కిన్నర్ ప్రయోగంలో ఈ సందర్భంలో ఎలుక అనేది నిష్క్రియాత్మకంగా కాకుండా క్రియాత్మకంగా ఉండడాన్ని గమనించవచ్చు. అంటే యాక్టివ్గా ఉంటూ పరిసరాల మీదనే యాక్ట్ చేయడం జీవి. పరిసరాలు జీవి మీద యాక్ట్ చేయడం అన్నది కాకుండా జీవే పరిసరాల మీద యాక్ట్ చేయడము అన్న విషయాన్ని గమనించవచ్చు మనం. ఇది బేసిక్ డిఫరెన్స్ పావ్లోవ్ ఎక్స్పెరిమెంట్కు, స్కిన్నర్ ఎక్స్పెరిమెంట్కు, తర్వాత పావ్లోవ్ కాన్సెప్ట్కు, స్కిన్నర్ కాన్సెప్ట్కు ఉన్నటువంటి బేసిక్ డిఫరెన్స్ ఇదే. ఈ బేసిక్ డిఫరెన్స్ మీద కూడా నేరుగా మీకు పరీక్షలో ప్రశ్న రావచ్చు. స్కిన్నర్ ప్రయోగంలో ఎలుక అనేది క్రియాత్మకంగా ఉంటుందా, నిష్క్రియాత్మకంగా ఉంటుందా అన్న పాయింట్ మీదనే గతంలో ఒకసారి ప్రశ్న అడగడం జరిగింది. అదే రకంగా పావురాన్ని తీసుకున్నప్పటికి కూడా స్కిన్నర్ ప్రయోగంలో పావురం అనేది క్రియాత్మకమా, నిష్క్రియాత్మకమా అన్నది అడుగుతారు నేరుగా అన్నట్టు. అంటే క్రియాత్మకంగా ఉంటుంది. స్కిన్నర్ చెప్తున్న దాని ప్రకారము జీవి రకరకాల ప్రవర్తన అంశాలను చూపిస్తున్నప్పుడు ఏ ప్రవర్తనాపరమైనటువంటి అంశాలకైతే
పరిసరాల నుంచి ఒక సానుకూలమైనటువంటి స్పందన వస్తుందో, ఒక పునర్బలనం లభిస్తుందో ఆ ప్రవర్తన మళ్ళీ రిపీట్ అవుతుంది. ఆ రకమైనటువంటి పునర్బలనం లభించకపోతే కనుక ఆ ప్రవర్తన మళ్ళీ రిపీట్ కాదు. ఇది బేసిక్ పాయింట్ స్కిన్నర్ ప్రతిపాదిస్తున్నటువంటిది. సో నేరుగా ఈ బేసిక్ మీద ప్రశ్న రావచ్చు. అంటే ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, జీవి ప్రవర్తనల వల్ల పరిసరాలు ప్రభావితం అవుతాయి, పరిసరాల వల్ల జీవి ప్రభావితం అవుతుంది. అంటే ఇది వన్ వే ప్రాసెస్ లాగా కాకుండా టూ వే ప్రాసెస్ లాంటిది అనేటటువంటిది గుర్తుంచుకోవాలి. అయితే స్కిన్నర్ ప్రయోగానికి సంబంధించి గతంలో టెట్లో ఎక్కువగా ప్రశ్నలు స్కిన్నర్ ప్రతిపాదించినటువంటి ఈ రీఇన్ఫోర్స్మెంట్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, పునర్బలన నియమాలు ఏదైతే ఉన్నాయో, పునర్బలన నియమాల మీద ఎక్కువగా ప్రశ్న అడిగేటటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే స్కిన్నర్ పునర్బలనాల్లో రకాలను ప్రతిపాదించడం జరిగింది. ఎలుక బార్ను ప్రెస్ చేసినప్పుడు ప్రతిసారి, అంటే కరెక్ట్ బార్ను ప్రెస్ చేసిన ప్రతిసారి ఫుడ్ పెల్లెట్ అందుతుంది అనుకోండి, ఆహార గుళిక ఎలుకకు అందుతుంది అనుకోండి, దాన్ని నిరంతర పునర్బలనము అని పిలుస్తాం అన్నట్టు. అంటే రీఇన్ఫోర్స్మెంట్ అనేటటువంటిది కంటిన్యూస్గా ఉండడం అన్నట్టు. అంటే జీవి చేసేటటువంటి ప్రతి సరైనటువంటి ప్రతిస్పందనకు పునర్బలనాన్ని ఇవ్వడం అన్నట్టు. దీన్నే మనం క్లాస్ రూమ్ అప్లికేషన్ కనుక తీసుకున్నట్లయితే స్టూడెంట్స్ను మనం క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏ ప్రశ్నకు సమాధానం చెప్తున్నప్పటికి కూడా స్టూడెంట్ ప్రతి సరైనటువంటి సమాధానానికి మనం పునర్బలనం ఇచ్చినాం అనుకోండి, అంటే స్టూడెంట్ను మనం అభినందిస్తున్నాం అనుకోండి, స్టూడెంట్కు ప్రతి సరైనటువంటి సమాధానానికి ఉపాధ్యాయుడు స్టూడెంట్స్ను అభినందిస్తుంటే కనుక అది నిరంతర పునర్బలనము అని పిలువబడుతుంది అన్నట్టు. అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రశ్న ఈ రకంగానే ఇస్తారు. మనం ఆశించిన ప్రతిస్పందనకు పునర్బలనాన్ని ఇస్తే దాన్ని ఏ రకమైనటువంటి పునర్బలనం అని పిలవాలి అని అడుగుతారు పరీక్షలో ప్రశ్న. నిరంతర పునర్బలనము అంటాం. అంటే విద్యార్థి చెప్పేటటువంటి ప్రతి సరైనటువంటి సమాధానానికి ఉపాధ్యాయుడు ప్రశంసిస్తుంటే కనుక దాన్ని నిరంతర పునర్బలనము అంటాం. కంటిన్యూస్ రీఇన్ఫోర్స్మెంట్ అని పిలుస్తాం అన్నట్టు. అట్లా కాకుండా ఒక 5 నిమిషాలకు ఒకసారి 10 నిమిషాలకు ఒకసారి పునర్బలనం ఇస్తున్నాం అనుకో, దీనిని స్థిర కాల వ్యవధి పునర్బలనము అంటాం. అంటే ఫిక్స్డ్ ఇంటర్వెల్ రీఇన్ఫోర్స్మెంట్ అంటాం అన్నట్టు. అంటే ఒక ఫిక్స్డ్ టైం అయిన తర్వాత మనం రీఇన్ఫోర్స్మెంట్ పునర్బలనాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయడం. ఎగ్జాంపుల్, ఎవరీ 5 మినిట్స్కి ఒకసారి ఉపాధ్యాయుడు పిల్లల్ని అభినందిస్తున్నాడు అనుకోండి, అప్పుడు దాన్ని ఏ రకమైనటువంటి పునర్బలనం అని పిలవాలి అని చెప్పేసి అంటే స్థిర కాల వ్యవధి పునర్బలనము అని పిలవాలి మనం. అంటే ఫిక్స్డ్ ఇంటర్వెల్ రీఇన్ఫోర్స్మెంట్ అంటాం. అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రశ్న అడిగేటప్పుడు ఏం చేస్తారంటే, ఒక విద్యార్థి ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నప్పుడు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఉపాధ్యాయుడు విద్యార్థిని ప్రశంసిస్తున్నాడు, దీనిని ఏ రకమైనటువంటి పునర్బలనం అని పిలవాలి అంటారు అన్నట్టు. స్థిర కాల వ్యవధి పునర్బలనం ఇది. ఒక ఫిక్స్డ్ టైం ఇంటర్వెల్ అన్నది ఉన్నప్పుడు దాన్ని మనము ఫిక్స్డ్ ఇంటర్వెల్ రీఇన్ఫోర్స్మెంట్ అని పిలుస్తామన్నది గుర్తుంచుకొని పరీక్షలో ప్రశ్న అడిగేటటువంటి విధానాన్ని ఆధారంగా చేసుకొని మీరు దీన్ని గుర్తించేటటువంటి ప్రయత్నం చేయాలి. మరికొన్ని సందర్భాల్లో పునర్బలనం ఇచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే, స్కిన్నర్ చెబుతున్న దాని ప్రకారము ఫిక్స్డ్ రేషియోలో కూడా రీఇన్ఫోర్స్మెంట్ ఇవ్వచ్చు మనం అన్నట్టు. అంటే స్థిర నిష్పత్తి పునర్బలనం అనేటటువంటిది కూడా ఉంటుంది. విద్యార్థిని మనం ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ప్రతి సరైనటువంటి సమాధానానికి మనం రీఇన్ఫోర్స్మెంట్ ఇవ్వకుండా, ప్రశంస ఇవ్వకుండా, ప్రతి 5 సమాధానాలకు ఒకసారి మనము ప్రశంసిస్తున్నాం అనుకోండి స్టూడెంట్ను, దీనిని స్థిర నిష్పత్తి పునర్బలనము అంటాం. ఫిక్స్డ్ రేషియో రీఇన్ఫోర్స్మెంట్ అని పిలుస్తాం. ఫిక్స్డ్ రేషియోలో అంటే ఆఫ్టర్ ఎవరీ 5 కరెక్ట్ రెస్పాన్సెస్ లేదా ఆఫ్టర్ ఎవరీ 10 కరెక్ట్ రెస్పాన్సెస్ మనము ప్రశంస అనేటటువంటిది విద్యార్థికి అందిస్తుంటే కనుక అది స్థిర నిష్పత్తి పునర్బలనము అని పిలువబడుతుంది. చివరగా స్కిన్నర్ చెప్పేటటువంటిది ఏంటంటే, రీఇన్ఫోర్స్మెంట్ అనేటటువంటిది వేరియబుల్ రీఇన్ఫోర్స్మెంట్ కూడా ఉండొచ్చు. అంటే చరశీల పునర్బలనం కూడా ఉండొచ్చు. చరశీల పునర్బలనం అంటే దాని అర్థం ఇందాక మనం చెప్పినట్టుగా ఫిక్స్డ్ ఇంటర్వెల్స్ లోపల రీఇన్ఫోర్స్మెంట్ ఇవ్వడం జరగదు, తర్వాత ఫిక్స్డ్ రేషియో లోపల రీఇన్ఫోర్స్మెంట్ ఇవ్వడం జరగదు, కంటిన్యూస్గా రీఇన్ఫోర్స్మెంట్ ఇవ్వడం జరగదు. ఎప్పుడంటే అప్పుడు ఇవ్వచ్చు అన్నట్టు. అంటే ఎప్పుడు రీఇన్ఫోర్స్మెంట్ అందుతుంది అన్న విషయము స్టూడెంట్కు తెలియకపోవచ్చు. మనం ప్రశ్నిస్తున్నాం, స్టూడెంట్ సమాధానాలు చెప్తున్నాం, మనం ఏదో సందర్భం లోపల ప్రశంసిస్తాం, కొన్ని సందర్భాల్లో ప్రశంసించాం. అంటే ఎన్ని ప్రశ్నలకు సరైనటువంటి సమాధానాలు చెప్పిన తర్వాత మనం ప్రశంసిస్తాం అన్నది స్పష్టత ఉండదు. తర్వాత ఎంత కాలానికి ఒకసారి మనం ప్రశంసిస్తాం అన్న దాని మీద కూడా స్పష్టంగా నిర్దిష్టంగా నియమం అంటూ ఉండదు. అలాంటప్పుడు దాన్ని చరశీల పునర్బలనము అని పిలుస్తాం. వేరియబుల్ రీఇన్ఫోర్స్మెంట్ అంటాం. స్కిన్నర్ సిద్ధాంతం మీద టెట్లో ప్రశ్నలు అడిగేటప్పుడు
బేసిక్ కాన్సెప్ట్ మీదనన్న ప్రశ్న రావచ్చు, లేదా ఈ రకంగా పునర్భలన నియమాల మీదనైనప్పటికీ కూడా రకరకాలుగా అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత స్కిన్నర్ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని మనకు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో కొన్ని భావనలు డెవలప్ కావడం జరిగింది. ఆ భావనలలో ప్రధానమైనటువంటి ఒక భావన ఏంటంటే కార్యక్రమయుత అభ్యసనము అని పిలుస్తాం, ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అని పిలుస్తాం అన్నట్టు. ఈ ప్రోగ్రామ్డ్ లెర్నింగ్లో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే విద్యార్థులు అభ్యసించదలసినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని చిన్న చిన్న భాగాలుగా విభజించి ప్రతి భాగం నేర్చుకున్న వెంబడే విద్యార్థికి పునర్బలనం అందేటట్లుగా అభ్యసించదలసినటువంటి అంశాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి ప్రతి భాగాన్ని ఒక్కో భాగాన్ని విద్యార్థి నేర్చుకుంటున్నప్పుడు వెంటనే పునర్బలనాలు ఇవ్వడము అనేటటువంటి అంశాన్ని ఏదైతే ఉందో దీన్నే ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అంటాము, లేదా తెలుగులో అయితే కార్యక్రమయుత అభ్యసనం అని పిలుస్తాము. ఈ కాన్సెప్ట్కు ఆధారం ఏంటి అని అడగవచ్చు. ఈ కాన్సెప్ట్కు ఆధారము స్కిన్నర్ యొక్క సిద్ధాంతం అన్నది గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ను ఆధారంగా చేసుకొని తదనంతర కాలంలో టీచింగ్ మెషిన్స్ అనేటటువంటివి కూడా వచ్చినాయి అన్నట్టు. బోధనా యంత్రాలు అనేటటువంటివి కూడా రూపకల్పన జరిగింది. అలాంటి మొట్టమొదటి బోధనా యంత్రాన్ని ఎవరు రూపకల్పన చేసిండ్రు అని అడగవచ్చు. ఎస్ఎల్ ప్రెస్సీ అనేటటువంటి ఒక సైంటిస్టు మొట్టమొదటి టీచింగ్ మెషిన్కు రూపకల్పన చేయడం జరిగింది. సో మొదటి బోధనా యంత్రాన్ని రూపొందించింది ఎవరు అని గతంలో ఒకసారి అడిగారు. ఈ బోధనా యంత్రాలలో కానీ లేదా కార్యక్రమయుత అభ్యసనంలో కానీ, అంటే టీచింగ్ మెషిన్స్ అయినా ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అయినా, పిల్లలు ఏదైనా విషయాన్ని నేర్చుకునేటప్పుడు తమ నేర్చుకునేటటువంటి వేగానికి అనుకూలంగా, అంటే తమ వైయక్తిక భేదాల్లో ఉండేటటువంటి ఈ లెర్నింగ్ రేటు, లెర్నింగ్ స్పీడ్లో ఉండేటటువంటి తేడాలకు తగ్గట్టుగా నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అంటే ఒక సెల్ఫ్ పేస్డ్ లెర్నింగ్ అనేటటువంటిది జరుగుతుంది మనకు. ఇది టీచింగ్ మెషిన్స్లో ప్రోగ్రామ్డ్ లెర్నింగ్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. దీన్ని కూడా గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాత స్కిన్నర్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతానికి ఏవైతే పేర్లు ఉంటాయో మనకు ఆ పేరును కూడా నేరుగా అడగవచ్చు. మనకు పావ్లోవ్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాన్ని అయితే మనము శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము అని పిలుస్తాం, క్లాసికల్ కండిషనింగ్ అంటాం. అదే స్కిన్నర్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాన్ని అయితే ఆపరెంట్ కండిషనింగ్ అని పిలుస్తాం అన్నట్టు. అంటే పావ్లోవ్ దాంట్లోనేమో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అనే పేరు ఎందుకు వాడినరు అంటే అంతవరకు నిబంధనానికి సంబంధించినటువంటి భావనలు ఏవైతే ఉంటాయో అంతకంటే ఒక కొత్త భావనను పావ్లోవ్ చెప్పడం వల్ల క్లాసికల్ కండిషనింగ్ అనే పేరుతో ఆ సిద్ధాంతం బాగా ప్రఖ్యాతిగాంచింది. అయితే జీవి అనేటటువంటిది పావ్లోవ్ సిద్ధాంతంలో నిష్క్రియాత్మకంగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. స్కిన్నర్ సిద్ధాంతాన్ని కనుక తీసుకున్నట్లయితే జీవి పరిసరాల మీద యాక్టివ్గా పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ అంటే ఎన్విరాన్మెంట్ మీద ఆపరేట్ చేయడం జరుగుతుంది. అందుకోసం స్కిన్నర్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాన్ని ఆపరెంట్ కండిషనింగ్ అని పిలుస్తాం అన్నట్టు. సో స్కిన్నర్ సిద్ధాంతానికి ఉన్నటువంటి పేరును మీరు గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇది ఆపరెంట్ కండిషనింగ్ అంటారు, లేదా ఇన్స్ట్రుమెంటల్ కండిషనింగ్ అని కూడా పిలుస్తారు. పరికరాత్మక నిబంధన సిద్ధాంతము లేదా ప్రచాలక నిబంధన సిద్ధాంతము అంటాం. ఈ స్కిన్నర్ సిద్ధాంతానికి ఉన్నటువంటి పేరును గుర్తుంచుకుంటే పరికరాత్మక నిబంధన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించిండ్రు, లేదా ప్రచాలక నిబంధన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించిండ్రు, అట్లా నేరుగా అడగవచ్చు అన్నట్టు. ఈ రకంగా సిద్ధాంతానికి సంబంధించిన బేసిక్స్ మీద నన్న ప్రశ్న రావచ్చు, స్కిన్నర్ ప్రతిపాదించినటువంటి పునర్బలన నియమాల మీద నన్న ప్రశ్న రావచ్చు, ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ మీద లేకుంటే టీచింగ్ మెషిన్స్ మీద అయినా ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీరు ఉపయోగకరంగా భావిస్తే దయచేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. తర్వాత మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ రావోస్ క్లాస్ రూమ్ను సబ్స్క్రైబ్ చేయండి. మా మొబైల్ యాప్ డాక్టర్ రావోస్ క్లాస్ రూమ్ను డౌన్లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు మేము ఇచ్చేటటువంటి అప్డేట్స్ను ఫాలో అవుతూ టెట్లో మంచి మార్క్స్ స్కోర్ చేయండి.